భారత్పై 50% సుంకాలను విధించాలని డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు విరుద్ధమని, ఇది వ్యూహం కాదు విధ్వంసమని ప్రసిద్ధ ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్ తీవ్రంగా విమర్శించారు. క్రిస్టల్ బాల్ సాగర్ ఎజెంటీ నిర్వహించిన బ్రేకింగ్ పాయింట్స్ షోలో మాట్లాడుతూ ట్రంప్ చర్య వల్ల అమెరికా అత్యంత ముఖ్యమైన భాగస్వామి అయిన భారతదేశం విశ్వాసాన్ని కోల్పోయిందని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ నిర్ణయం అనుకోకుండా బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా కలిసి ఉన్న బ్రిక్స్ వేదికను మరింత బలపరిచిందన్నాడు. రాత్రికి రాత్రే బ్రిక్స్ దేశాలు ఇంతకు ముందు లేని విధంగా ఏకమయ్యాయన్నాడు. ట్రంప్ నిజంగా బ్రిక్స్ దేశాల ఏకీకరణకు కారకుడయ్యాడన్నాడు. అమెరికా విదేశాంగ విధానంలో ఇది అత్యంత తెలివి తక్కువ వ్యూహాత్మక చర్య అన్నారు కొలంబియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహంపై ఆయన మండిపడ్డారు. అమెరికాలో వాడు చెత్త సెనేటర్ అని, ఒక మూర్ఖుడని సాచ్ మండిపడ్డారు. అలాగే ట్రంప్ మాజీ వాణిజ్య సలహాదారు పీటర్ నవోరాపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ ఉన్నా వాడు నేర్చుకుందేమీ లేదన్నాడు. తన విభాగం ఇచ్చిన అత్యంత అసమర్థ పీహెచ్డీ అదే అవుతుందంటూ ఎద్దేవా చేశాడు. భారతదేశం అమెరికాకు భవిష్యత్తులో కీలక వ్యూహాత్మక భాగస్వామి కావాల్సిన సమయంలో ట్రంప్ అందుకు విరుద్ధంగా వ్యవహరించాడన్నాడు. సుంకాల చర్చల తర్వాత డిసైడ్ చేస్తారని, ఇష్టారాజ్యంగా పన్నులు వేయడం వల్ల అమెరికాకు ఒరిగేదేమీ ఉండదన్నాడు. దశాబ్దాలుగా అమెరికా, భారత్ మధ్య విశ్వాసాన్ని ట్రంప్ ఒక్క రాత్రిలోనే ధ్వంసం చేశాడని ఆయన విచారం వ్యక్తం చేశారు. జరిమానా సుంకాలు రద్దయినా భారతీయులు ట్రంప్ వల్ల ఒక పాఠం నేర్చుకున్నారని, అది ఎప్పటికీ ఇండియా అమెరికాను నమ్మలేని పరిస్థితి క్రియేట్ చేశారన్నాడు. ట్రంప్ పాలనలో బిజినెస్ డీల్స్ కంటే ఎక్కువ రాజకీయ లక్ష్యాలున్నాయని తనకు అర్థమవుతుందన్నాడు. ప్రభుత్వ వర్గాలు దీని భారతదేశంపై ఒత్తిడి సాధనంగా చూస్తున్నా వాస్తవంలో మాత్రం ఇది భారతదేశాన్ని కొత్త దిశగా ఆలోచించేలా చేస్తోందని, స్వతంత్ర మార్గంలో నడిచేలా అంతర్జాతీయ వేదికలపై కొత్త పొత్తుల దిశగా టర్న్ చేస్తోందన్నాడు.